కొన్ని విషయాన్ని మనం అందరం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే అప్పుడే మనం మన కంపెనీ గురించి కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా గ్లోబల్ మీడియాకి సంబంధించిన డాట్ ఇన్ఫర్మేషన్స్ అంటారు వీటిని. ఇక్కడ మనం గమనించినట్లయితే సగానికి పైగా ఆస్తిని విరాళంగా ఇస్తా అవుట్ మ్యాన్ తమ సంపదలో 50% పైగా విరాళం ఇస్తామని ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మాన్ ఆయన పార్ట్నర్ ఒలివర్ గివింగ్ ప్లెడ్జ్ ద్వారా ప్రమాణం చేశారు. సమాజానికి తమ వంతు సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. టెక్నాలజీతోనూ సమాజ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేస్తామన్నారు. మిలిండా గేట్స్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ గివింగ్ ప్లెడ్జ్ ద్వారా ఎందరో సంపన్నులు విరాళాలను ప్రకటిస్తున్నారు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ గివింగ్ ప్లెడ్జ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో మిలిండా గేట్స్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి అనేక ధనవంతులు ఆ ఒక సంస్థను అయితే రన్ చేస్తున్నారు. ఆ సంస్థ ఏం చేస్తుంది అనేది ప్రజలకి తెలియని అనేక డాట్ ఇన్ఫర్మేషన్స్ అయితే అందులో ఖచ్చితంగా ఉంటాయి. బికాస్ ఎందుకంటే హోమ్లెస్ పీపుల్ అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికాలో హోమ్లెస్ పీపుల్ పరిస్థితి ఎలా ఉంటుందంటే కళ్ళు బయర్లు గమ్ముతాయి. డియర్ మిత్రులారా, ఏంటి ఇది నిజమేనా? మనం అమెరికాలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మానవాళి ఉన్నారా? అసలు వీళ్ళకి ఇంత శిక్షణ అనే విధంగా వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క జీవన విధానం ఉంటుంది. మరి ఇలాంటి సేవా సంస్థలన్నీ ప్రపంచ ధనవంతులు 29 ట్రిలియన్ జీడిపి వీళ్ళు తలుచుకుంటే ఆ ఒక నాకకోహంలో నుంచి వాళ్ళ దేశ ప్రజల్ని లాగలేరా? సో ఇక్కడే ఉంది మతలబ్. ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అంబానీలు, అదానీలు వచ్చి మేము ఒక స్వచ్ఛంద సంస్థ పెడుతున్నాము అంటే ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫండ్స్ వెళ్లాల్సిన వారికి ఖచ్చితంగా వ్యవసాయ కానీ ముంబై మహానగరంలో ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి ఆ మురికి వాడలకి కనీసం త్రాగునీరు కూడా చేరదు. ఇదే కార్పొరేట్ మీడియాలు, కార్పొరేట్ వ్యవస్థలు చేసే గొప్ప గొప్ప పనులు అన్నమాట. ఈరోజు ఆన్పాస్ అనే సంస్థ అలాంటివి కాదు. డైరెక్ట్ గా ఏ కార్పొరేట్ కి కానీ ఏ ఒక్క దేశంలో ఉన్నటువంటి పాలకులకే కానీ ఫండింగ్ అనేది నిషేధిస్తూ మొట్టమొదటిసారిగా నో కరప్షన్ ఓన్లీ కరెక్షన్ అనే నినాదంతో మెయిన్ నెట్ కి 14,25,000 డొమైన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళని డైరెక్ట్ గా ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న 500 కోట్ల జనాభాని, రానున్న 800 కోట్ల జనాభాని ఓవరాల్ గా కలుపుకుంటే మనందరినీ కూడా మన ద్వారా వీళ్ళందరితో నావిగేట్ చేయబడుతూ ఒక ఇన్కమ్ సోర్స్ ని తీసుకొచ్చే విధంగా క్యాట్మో సిస్టమ్ ని డెవలప్ చేశారు. ఆటోమేషన్ సిస్టమ్ ని, ఆటో పైలట్ సిస్టమ్ ని, అత్యాధునిక టెక్నాలజీని, అత్యాధునిక ఆలోచనల్ని కలిగి ఉన్న ఈ కంపెనీలో సస్టైనబిలిటీ, సబ్స్క్రిప్షన్, అఫిలియేట్ అనే 3 పదాలు కూడా కల్పవృక్షం, అక్షయ పాత్ర, అలాగే మనకి ఒక కామధేనువులాగా పని చేయబోతున్నాయి. సో ప్రతి విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం మన ఫౌండర్స్ పైన ఉంటుంది. బికాస్ మనకి నాలెడ్జ్ చాలా అవసరం. ఈరోజు అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అంటే 200 దేశాల్లో ఫౌండర్షిప్ తీసుకున్న మన కోసం కాదండి. మన ఓబ్లెస్ ద్వారా, మన ఓ అకాడమీ ద్వారా, మన ఓ కెనెక్ట్ ద్వారా, మన ఆన్పాస్ ఈకో సిస్టమ్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో ఓబ్లెస్ అనేది పని చేయబోతుంది. ఓ మీడియా ద్వారా ఈ ఓబ్లెస్ అనేది పని చేయబోతుంది. ఓ మీడియా కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం మీడియా వ్యవస్థని గ్రిప్ లో పెట్టుకుంది. ఈరోజు ఎందుకు మీకు జేపీ మోర్గన్ కనపడదు, ఎందుకు మీకు బ్లాక్ రాక్ కనపడదు అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ మీడియా రంగాల్లో కూడా పెట్టున్నారు కాబట్టి కనపడదు. ఈరోజు మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణలో కొన్ని మీడియాలు కొన్ని సైట్స్ సపోర్ట్ ఎందుకు చేస్తాయంటే బికాజ్ అదేనండి మతలబ్. వీళ్ళ ఓన్ మీడియా అయితే వీళ్ళ గురించి చెప్పదు, వాళ్ళ ఓన్ మీడియా అయితే వాళ్ళ గురించి చెప్పదు, వీళ్ళ ఓన్ దినపత్రిక అయితే వీళ్ళ గురించి చెప్పదు, వాళ్ళ ఓన్ దినపత్రిక అయితే వాళ్ళ గురించి చెప్పదు. సో ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్లో వర్గ విభేదాన్ని క్రియేట్ చేయడానికి వీళ్ళ మీడియా రంగాన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనేది
ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆచరణలోకి ఉండవండి. ఇవన్నీ కూడా ఈ ఫండ్స్ అన్నిటిని కూడా దారి మరలిస్తూ వీళ్ళు వెనకమాల బిగ్గెస్ట్ ప్లాన్ అయితే వేస్తా ఉంటారు. మరి ఓపెన్ ఏఐకి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పేరుకే ఇవన్నీ చారిటీస్, కానీ వీళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉంటాయి. వారు ఎప్పుడు అగ్రరాజ్యంగా వాళ్ళు ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఏ మాత్రం కూడా ప్రపంచ శాంతి అనేది ఉండనే ఉండదు. అలా ఉంటే ఆ దేశానికి ఈ దేశానికి గొడవలు జరుగుతున్నప్పుడు సామరస్యత కాకుండా మేము మీకు యుద్ధానికి కావలసినటువంటి సపోర్ట్ చేస్తాము, మీరు యుద్ధం చేయండి అని చెప్పి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ని ప్రపంచం మీదకి తీసుకొచ్చే పని ఎందుకు చేస్తారు? ఆ దేశం అనే కాదు, ఈ దేశం అనే కాదు, ఏ దేశమైనా వాళ్ళ యొక్క పొలిటికల్ లబ్ధి కోసం వాళ్ళ యొక్క దానికోసమే చేస్తున్నారు. సో అందుకే చెప్తున్నాను, ఇలాంటి స్టేట్మెంట్స్ చూసినప్పుడు చాలా డీప్ గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది వచ్చేసి 50% వచ్చేసి పనిచేస్తే దాదాపు 6 లక్షల కోట్ల పైగా దాని వాల్యుయేషన్ ఉంది. జస్ట్ అందులో 1 లక్ష కోట్లు డాలర్లు ఖర్చు పెట్టిన హోమ్లెస్ పీపుల్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. బట్ అది జరగదు. ఇక్కడంతా కూడా వీళ్ళు వైట్ కాలర్ తో కనిపించే పెద్ద ఫ్రాడ్ ఫెలోస్. మొహమాట పడేదే ఉందండి. మనం కొంచెం ఎక్కువ చూస్తాం కాబట్టి, అంటే నేను మంచి చేస్తాను అని చెప్పి చెడు చేస్తే నేను ఎలా మంచోడిని అవుతాను? అసలు నన్ను ఎవరు చెప్పుకోమన్నారు వచ్చి నేను నీతిమంతుణ్ణి, నేను బుద్ధిమంతుణ్ణి అని నేను చెప్పుకోకూడదు కదా. వీళ్ళు చేసే పనులన్నీ అవే. కాబట్టి ఇలాంటి వాటిపైన మనం దృష్టి సారించాలి. ప్రతి దాన్ని బ్లైండ్ గా నమ్మకూడదు. బట్ యాష్ మఫారే గారు ఏం చేస్తున్నారు? యాష్ మఫారే గారి చేతుల్లో కూడా ఆయన ప్లెక్కోట్లేదండి. ఆటోమేషన్ సిస్టమ్ అంటే అదే. ఈరోజు మన ప్రతి ఒక్కొక్క ఐడికి కూడా డొమైన్ సిస్టమ్ ఇచ్చేసాక గ్లోబల్ ఫండ్ అనేది పబ్లిక్ కి డైవర్ట్ అయిపోయే విధంగా, ఎక్కడైతే మన ఐడీస్ అన్ని ఇంటర్నెట్ లోకి నావిగేట్ అవుతాయో వచ్చే రెవెన్యూ అంతా కూడా ఆటోమేటిక్ గా డైవర్ట్ అయిపోతాయి. మన అందరి ద్వారా కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఓ+. మన ద్వారా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్లే తప్ప ధనవంతులు, ఏంజల్ బ్రోకర్స్, అలాగే వెంచర్ క్యాపిటలిస్టులు అయితే ఇక్కడ లేరు. వీళ్ళ ద్వారా కనీసం కనికరం తెలుసు, కష్టం తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరి ద్వారా అట్లీస్ట్ మనము 14 లక్షల మంది ఉన్నాం. 4 లక్షల మందిని పక్కన పెట్టేయండి, 10 లక్షల మంది ద్వారా ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది అనే ఒక సంకల్పం అయింది. ఆయన ఆలోచన విధానం చాలా డీప్ గా ఉంటుంది. పోనీ 10 లక్షల మందిని తీసేయండి, 4 లక్షల మంది ద్వారా మంచి జరుగుతుంది అని సార్ అయితే చాలా దృఢంగా నమ్ముతున్నారనేది నా విశ్వాసం. అదే ఇది అన్ని కార్పొరేట్ కంపెనీ లాగా ఇది ఒక కార్పొరేట్ కంపెనీ లాగానే ఉంటే ఈ ఫండ్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయి? ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్కి వెళతాయి, ఇంకో చోటుకి వెళతాయి. అదంతా కూడా ఎలిగేషన్స్ తో కూడుకున్నది. సో కరప్షన్ జరుగుతున్నది. నో కరప్షన్, ఓన్లీ కరప్షన్ అని లైసెన్స్ తీసుకుంటూ ఒక మంచి ఆడిట్ డిపార్ట్మెంట్ ని, ఒక మంచి లీగల్ డిపార్ట్మెంట్ ని కలిగి ఉండడం అనేది నిజంగా ఆయన అదృష్టం, మన అదృష్టం. యూనివర్సు ఈ ఆన్పాస్ అనే సంస్థకి వెనక ఉండి నడిపిస్తుంది, వెనక ఉండి సపోర్ట్ చేస్తుంది. లేదు అంటే ఈ కార్పొరేట్ కులలో మనం ఎప్పుడో మగ్గిపోయేవాళ్ళం. కానీ మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మన జీవితాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ మోరల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సింది. సమ్ పీపుల్ అదేదో హిమాలయాల వెనుకున్న ఒక చిన్న గ్రామం ఉంది, అక్కడ 100 నుంచి 120 సంవత్సరాలు బ్రతుకుతారంట. ఇక్కడ 70-80 కోట్ల కూడా మహా కష్టం. ఎన్ని కోట్ల యాష్ మఫారే గారు ఇచ్చినా 100-120 ఏళ్ళు మనం బ్రతకడం మహా కష్టం. కాబట్టి ఉన్నంత కాలం ఓ బ్లాక్స్ లానే ఉందాం. థ్యాంక్ యూ.